సూపర్ స్టార్ కృష్ణ గారే వచ్చారండి. కృష్ణ గారి గళం వస్తుంది ఇక్కడికి. ఒకసారి రెడీ అమ్మా. అగ్ని జమదగ్ని శివుడు మూడో కన్ను తెరిచిన ఈ జమదగ్ని నోటి నుంచి మూడో అంకె వెలువడిన పొట్టేది అగ్ని మిగిలేది భస్మం. కృష్ణ గారి వీరాభిమానులు. నా పేరు సుధాస్వామి. విగ్రహాన్ని ప్రారంభించడానికి పూనుకున్నాం. అదే అశ్విని దత్ గారు సినీ నిర్మాత. అగ్నిపర్వతం సినిమా రిలీజ్ అయ్యి 41 సంవత్సరాలు పూర్తి అవుతున్న డేటు. అలాగే తొలి సినిమా మహేష్ బాబుతో రాజకుమారుడి సంచలనం. ఆ సినిమా ఆయన చేతుల మీదుగా తీయటం సూపర్ డూపర్ హిట్ అయ్యి ఇందులో భాగంగా రమేష్ బాబు కొడుకు కృష్ణ గారి మనవడు ఒక సంచలనాత్మక నిర్మాత ఎవరైతే బాగుంటుందో ఆయన చేతుల మీదుగా మనం సినిమా తీస్తే ఆయన చేయి కూడా అస్తవాసి మంచిదని చెప్పేసి ఘట్టంనేని ఆదిశేషగిరావు గారు నిర్ణయించి ఈ కృష్ణ గారు విజయవాడలో ఈనాడు సినిమా 200 చిత్రాన్ని ఒక మంచి స్క్రిప్ట్ తయారు చేసి విజయవాడ పరిసర ప్రాంతాల్లో సినిమాని ఫినిష్ చేశారు. ఇదే అలంకార్ థియేటర్ ఏరియా, రవీంద్ర కూల్ డ్రింక్ షాపు, బీసెన్ రోడ్ ఏరియా, తర్వాత 1 రౌండ్ గాంధీ హిల్ సాంగ్ అందుబాటులో ఉండే ప్రాంతం కాబట్టి సినిమా ప్రపంచానికి రాజధాని అంటే గాంధీనగర్. అందరం కూడా ఈ కృష్ణ గారి అభిమానులుగా అంటే మనకి ఇక్కడ బస్ స్టాండు, రైల్వే స్టేషను, అలాగే దగ్గరలో అలంకార్ థియేటర్ ఏదైతే ఒక మంచి ప్లేస్ చూడాలని గవర్నమెంట్ దీన్ని ఏర్పాటు చేసుకోవడానికి అనుకూలించారు. నుంచి దీనికి పూనుకున్నాము. కృష్ణ గారి అభిమానులుగా కృషి చేసి ఈయన ఈ విగ్రహాన్ని స్టిల్లు ఆమమహేశ్వర గారు, గద్దె రామ్మోహన్ గారు, గుడివాడ ఎమ్మెల్యే, తర్వాత కొల్లు రవీంద్ర గారు మినిస్టర్ గారు, నగర మేయర్ గారు, వీళ్ళందరూ వచ్చేసి మాత దత్ గారు, మళ్ళా కిరణ్ గారు, వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ అయిపోయి మాకు సహకరించారు. మన జితేంద్ర గారు కానీ, అలాగే శరం బుజ్జి, మా మిత్రులు వీళ్ళందరూ వీరాభిమానులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ పూట ఇక్కడంతా విగ్రహానికి దండా చేసి నివాళులు అర్పించారు. కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. మా మిత్రుడు చంటి, అలాగే విజయవాడ కృష్ణ మహేష్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ A1 రెడ్డి గారు, బిఎల్ రెడ్డి గారు, చంటి గారు ఈరోజు ప్రతిష్టాత్మకంగా నగరంలో నెలకొల్పిన సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహం ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. యువ హీరో జయకృష్ణ బాబు చేతుల మీదుగా ఆవిష్కారం జరిగింది. ఇది విజయవాడకి తలమానికంగా నిలుస్తుంది. 12 అడుగుల కాంస్య విగ్రహం. అభిమానులందరూ ఆనందింపదగ్గ విషయం. ఇలాగే భవిష్యత్తులో కూడా ఆ కృష్ణ గారి ఆశీస్సులతో మా హీరో జయకృష్ణ బాబు కూడా మరిన్ని విజయాలు సాధించాలని, విజయాల దిశగా పయనించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కృష్ణ గారి అభిమానులు డేరింగ్ డాషింగ్ డైనమైట్ సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులు ఇక్కడ ఒక మాట నాకు ఒక్క మాట. పుట్టగానే అందరూ కృష్ణ కృష్ణ అంటారు, అమ్మ అమ్మ అంటారు. నేను కృష్ణ అన్నా. అదే కృష్ణ గారి భక్తుడండి, అభిమానం. జోహార్ కృష్ణ గారు జోహార్. మనుషులు కాంచి ఎక్కువ మనుషులు సీతారామరాజు, అల్లూరి సీతారామరాజు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ పేరి, స్వాతంత్ర నినాదం, స్వేచ్ఛ మారుతాం. ఈ మట్టిలో మట్టినై, నీటిలో నీటినై స్వతంత్ర భారత జయకేతనంగా నిలుస్తాను. అక్కడ కాదురా, ఇక్కడ కాల్చు. ఇది సూపర్ స్టార్ కృష్ణ గారు. కృష్ణ గారు అభిమానులు ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి. చాలా ఆయన మీద అభిమానం చూపించారు. చాలా వాళ్ళ అభిమానం వాళ్ళ మాటల్లో, కళ్ళల్లో తెలుస్తుంది. కొన్ని వెనకాల ఆడియో డిస్టర్బెన్సెస్ వల్ల కొన్ని మాటలు కట్ అయినాయి. సో విజయవాడలో కృష్ణ గారి ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది ఇక్కడ పేరిన వారందరికీ తెలుస్తుంది. జిందాబాద్ సూపర్ స్టార్ కృష్ణ గారు. ఎంత అభిమానం అంటే అసలు నాకు కృష్ణ గారి ఆ జెండా ఇవ్వడానికి కూడా వాళ్ళు ఇవ్వట్లేదు. అంటే చేతిలో పట్టుకుందామని అనుకునే లోపే వాళ్ళు మళ్ళీ పట్టుకుని లాగేసుకుంటున్నారు. అంటే అది నిజంగా కృష్ణ గారి పట్ల ఉన్న అభిమానానికి నిదర్శనం.